అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానారెడ్డి, స్టేట్ పంచాయతీరాజ్ జనరల్ సెక్రటరీని. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క దారుణమైన సంఘటనలు చూస్తుంటే 1975లో ఇందిరాగాంధీ టైంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ విధానం గుర్తొస్తుంది. ఆ రోజు కూడా ఎవరు మాట్లాడినా కానీ, ఎవరు రోడ్డు ఎక్కినా కానీ వాళ్ళందరినీ కూడా చీకటి గదిలో నిర్బంధించి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దారుణమైన ఘట్టం అది. ఇవాళ కూడా మళ్ళీ అదే ఘట్టం రిపీట్ అయింది. ఇవాళ ఎంతోమంది మేధావులు కానీ వీళ్ళంతా చూస్తా ఉన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇదే జోగి రమేష్ గారు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆయన ఆ యొక్క కర్పూరాన్ని పట్టుకొని ప్రమాణం చేశారు, నాకు ఎటువంటి సంబంధం లేదని. ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మా బీసీ సోదరులు అందరూ సాక్షిగా అడుగుతున్నా, ఇదే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిస్టర్ రమేష్ గారు, జోగి రమేష్ గారు, మీకు సంబంధం ఉంది కానీ ఇదే కనకదుర్గమ్మ గుడికి పోయి చెప్పగలరా? మీరు ఆ విషయం మీరు చెప్పగలిగినట్టయితే మీరు చేసేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇవాళ మీరు 10 మాటలు మాట్లాడితే 9 మాటలు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారనే. దానివల్లే తెలుస్తుంది ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత గౌరవమో. ఇదే జగన్మోహన్ రెడ్డి పేరంటే మీకెంత భయం కూడా తెలుస్తా ఉంది. రాబోయే ఈ 17-18 నెలల్లో ఎన్ని జరిగినాయో, ఎన్ని అక్రమాలను ప్రతి ఒక్కరు లెక్క పెట్టుకుంటున్నారు. ఇవాళ ఆడబిడ్డలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కూటమి గవర్నమెంట్ కి బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. జై జగన్. జై జగన్.